ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. భైంసాలో 15 ఏళ్ల బాలికను నడి రోడ్డుపై బ్లేడుతో గొంతు కోసి మహేష్ అనే యువకుడు పరారయ్యాడు. ఈ దాడిలో బాలిక అక్కడికక్కడే చనిపోయింది. ఏడాదిగా ప్రేమిస్తున్నానంటూ మహేష్ అనే యువకుడు వెంటపడి వేధించినట్లుగా సమాచారం. పెళ్లికి నిరాకరించడంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఆదిలాబాద్ నుంచి మా రిపోర్టర్ అంజయ్య అందిస్తారు. అంజయ్య, చెప్పండి, ఎప్పుడు ఈ ఘటన జరిగింది? బాధితురాలి తల్లిదండ్రులు ఏమంటున్నారు? లక్ష్మి బైంసాలో దారుణం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా ప్రేమిస్తున్న మహేష్ పెళ్లి చేసుకోవాలి, ప్రేమించాలని వేధిస్తున్న మహేష్ అనే యువకుడు ఈ రోజు మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో ఎవరు ఇంట్లో లేని సమయంలో వాళ్ళ ఇంటికి వెళ్లి సంధ్యారాణి ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెను ప్రేమించాలని తీవ్రమైన ఒత్తిడి చేశాడు. అయితే ఒత్తిడి చేస్తున్న సమయంలో సంధ్యారాణి నిరాకరించడంతో వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోసి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే ప్రధానంగా గత కొంతకాలంగా ఈ సంధ్యారాణి మహేష్ అనే ప్రేమను నిరాకరిస్తున్నప్పుడు పదే పదే వేధిస్తూ ఇలాంటి ఘటనలకు పాల్పడడం పట్ల తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. అయితే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. లక్ష్మి, రైట్. అంటే అప్పుడు ఇంట్లో జరిగింది అంటున్నారు, ఆ సమయంలో అడ్డుకునే ప్రయత్నం ఎవరు చేయలేదా? లక్ష్మి 2:30 ప్రాంతంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో మహేష్ అనే వ్యక్తి పక్క ప్లాన్ ప్రకారమే, అంటే వాళ్ళ తల్లిదండ్రులు వ్యవసాయ పనుల నిమిత్తం బయటకు వెళ్లారని అంచనా వేసుకునే ఇంట్లోకి వెళ్లారు. ఆ సమయంలో సంధ్యారాణి హెడ్ఏక్ ఉందని మెడకు ఎండు బాంబు రాసుకొని బయట ఉన్న సమయంలో ఆమెపై వెళ్లి ప్రేమించాలి లేకుంటే ఒప్పుకోను అనే ఒక తీవ్రమైన వాగ్వివాదం జరిగింది. ఆ సమయంలోనే వెంట తెచ్చుకున్న కత్తితోని చంపరాని అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. లక్ష్మి, రైట్. మరి ప్రస్తుతం మహేష్ ఎక్కడున్నాడు? బైంసా పోలీసులు మహేష్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఏదైతే హత్య చేసిన కత్తిని కూడా స్వాధీనం చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని ఎందుకు హత్య చేసావు, ఎన్ని సంవత్సరాలుగా ఈ వివాదం కొనసాగుతుంది, దీని వెనుక ఇంకేమైనా కారణాలు ఉన్నాయనే కోణంలో రైట్. థ్యాంక్ యూ అంజయ్య.